హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి ఎర్ర ఉప్మా రవ్వతో స్వీట్స్ తయారు చేస్తున్నాను. ఏమేమి వేయాలో నేను చూపిస్తున్నాను. కొబ్బరికాయ, లాలిక్కాయలు, లైట్గా ఫుడ్ కలరు, కుంకుమ పువ్వు, కిస్మిస్, జీడిపప్పు, పంచదార, ఎర్ర బెల్లము, ఎర్ర ఉప్మా రవ్వ వేస్తున్నానండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవిసె గింజలండి ఇవి. అవిసె గింజలు నువ్వులు, అవిసె గింజలు, ఎర్ర ఉప్మా రవ్వ. ఇది ఎర్ర ఉప్మా రవ్వ, అవిసె గింజలు, నువ్వులు, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, కుంకుమ పువ్వు నానబెట్టుకున్నానండి ముందుగాను. లైట్గా ఫుడ్ కలర్ కూడా లైట్గా వాటర్ వేసుకుని పెట్టాను ఇక్కడ. కొబ్బరికాయ, లాలిక్కాయలు, కొబ్బరికాయ మిక్సీలో ఆడాలి. స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియో చూస్తున్నారో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. కళాయి వీటెక్కిన తర్వాత నువ్వులు బాగా దోరగా వేగనివ్వాలి. అవిసె గింజలు కూడా వేసేస్తున్నాను. అందులోనే లాలిక్కాయలు 2 వేసాను. అవిసె గింజలు, నువ్వులు బాగా దోరగా వేగనివ్వాలి. వేగిపోయండి. ప్లేట్లు తీసుకుంటున్నాను. చల్లారాలి కదా, ప్లేట్లు తీసుకుంటున్నాను. ఇలాగే వేగాలి. బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ కలరు. కమ్మగా స్మెల్ వస్తుంది. ఉప్మా రవ్వ అండి, ఎర్రది, గోధుమ రవ్వ అంటారు. బాగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇది అలాగే ఎక్కువ టైము వేగనివ్వాలి. ఇది మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది కదా. కొంచెం రవ్వ మాడిపోతుంది, కొద్దిగా మాడదు, మిక్స్ అయిపోతుంది. నల్లగానో తెల్లగానో ఉన్నట్టు ఉంటుంది. అందుకని మనం కలపటానే ఉండాలి. ఎందుకంటే పావు గంట పట్టవచ్చు, 20 నిమిషాలు 40 నిమిషాలు అయినా పట్టవచ్చు. అందుకని మనం బాగా వేగాలంటే కలపటా ఉండాలి, ఇటు అటును. ఇంకా వేగాలండి. చాలా బాగుంటుంది ఇంట్లో స్వీటు. ఎందుకంటే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మనం కొన్ని తినాలనుకుంటాం, కొన్ని తినలేము. అందుకని మనకు పిల్లలు మమ్మీ చెయ్యి అన్నప్పుడు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. స్వీట్ కింద చాలా ఇష్టంగా తింటారు. చిన్న మంట చేశాను. చిన్న మంట మీద బాగా వేగాలి. ఇలాగ వేగాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది, నేను కట్టేశాను. స్టవ్ కట్టేశాను.
పచ్చి కొబ్బరికాయ మిక్స్ ఆడుకుంటున్నానండి నేను. పచ్చి కొబ్బరికాయ మిక్స్ ఆడతాను. చాలా బాగుంటుంది స్వీట్ ఇది, చేసుకునేలా ఉంటే విధానంగా ఉంటే. ఎండు కొబ్బరికాయనే వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరికాయ లేకపోతే ఎండు కొబ్బరికాయనే వేసుకోవచ్చు. లాలికాయలు అవి వేసేసాను కదా. అవి నెక్స్ట్ ప్రాసెస్ ఇది. కొంచెం కొబ్బరికాయ మెత్తగా మిక్స్ ఆడుకున్న తర్వాత నువ్వులు, అవిసె గింజలు, లాలికాయలు కూడా అందులో వేసేయాలండి. మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, మిక్స్ ఆడాలి. లైట్గానే వేసుకోవాలి. అవిసె గింజలు అంటే చేదు ఉంటుంది ఎక్కువగాను, అందుకని లైట్గా బలము చాలా మంచిది అవి, అందుకని లైట్గానే వేసుకోవాలి. నేను ఒక కప్పులో తీస్తున్నాను మొత్తం. ఇలా రావాలి పొడి. అదే కళాయి పెట్టాను. బ్రౌన్ కలర్ వచ్చి ఇలాగే వేగాయి చూడండి, చల్లారవి ఇలా రావాలి కలరు. ఎర్ర ఉప్మా రవ్వ అంటారు, మరి వేరే వేరే ఊర్లో ఏమంటారన్న నాకు తెలీదు. అది ఒక కప్పు వేసాను ఇందాక, అది ఒక కప్పు వేసాను కాబట్టి వాటర్ 2 కప్పులు వేసుకోవాలి, 2 కప్పులు తీసుకోవాలి. మనం పంచదార స్వీట్ అంటారా, మీకు తగినంత వేసుకోండి. ఎంత కావాలో తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వాటర్ మట్టికి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్, ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసాను. నేను నెయ్యి డాల్డా వాడతలేదు, ఓన్లీ ఆయిల్ వేస్తున్నాను. ఇవి చిన్న చిన్నగా చేసేసుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ కూడా కట్ చేస్తాను. జీడిపప్పు అని అందులో వేయటానికి ప్రాసెస్లో వాటర్ ఇలాగా లైట్గా మరిగాక బెల్లం వేసుకుందాం. బెల్లం వేస్తున్నాను అంటే బెల్లం కరగాలి కదా. అందులోనే ఆయిల్ పోస్తున్నాను, కప్పుడు ఆయిల్ పోసాను నేను డాల్డా వాడలేదు, నెయ్యి వాడలేదు. మనకి నెయ్యి డాల్డా లేని టైంలో ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. స్వీటు జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసేసానండి నేను వాటర్లో. ఇలా వాటర్ మరగాలి. ఇంకా లైట్గా ఉంది, బెల్లం కరగాలి. లైట్గా ఉంది బెల్లం. నేను మొన్న స్టోరీ ఒకటి చెప్పాను కదా, రేపు చెప్తానండి, ఏమనుకోవద్దు. ఈరోజు చెప్పలేకపోతున్నాను, నేను రేపు చెప్తాను. కొంచెం ఉండిపోయింది కదా. నేను ఒక రైతుది, వెంకటేశన్న రైతుది పాములు స్టోరీ, అది ఉండిపోయింది కదా, అది నేను నెక్స్ట్ రేపు వీడియోలో చెప్తాను తప్పనిసరిగాను. ఇది రవ్వ వేసేసాను, ఉప్మా రవ్వ. ఇలా ఉడకనివ్వాలి. వాటర్ అయిపోయాక చూపిస్తున్నాను మళ్ళీ నేను.
ఎక్కువ టైం ఈ ప్రాసెస్ ఎక్కువ టైం అంటే ఇది మనకి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వలాగా ఉండదు. ఇది బాగా ఎక్కువగా ఉంటుంది, ఒక కింద ఉంటుంది కదా, అందుకని మనకి బాగా ఎక్కువ టైం చిన్న మంట చేసుకుని ఎక్కువ టైం ప్రాసెస్ అంతా మన స్టవ్ మీదే ఉడకాలి. ఇది కొబ్బరి ఇది వేసేస్తున్నానండి, నేను ఇందాక మిక్స్ ఆడాను కదా, ప్రాసెస్ వేస్తున్నాను. లైట్గా వేసుకోండి, ఫుడ్ కలర్ అంటే కొంచెం ఎరుపు వస్తుంది కదా, బెల్లం ఎర్రగా లేదు కదా, అందుకని ఇది వేసాను కలరు. నల్ల బెల్లం అయితే ఇంకా మనకి చూడక్కర్లేదు, నేను తెల్లగొన్న బెల్లం వేసాను కదా, పసుపుగొన్న బెల్లం, అందుకని కొంచెం లైట్గానే ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ బాగా ఎరుపు వచ్చేస్తుంది. పంచదార వేస్తున్నాను ఇప్పుడు కప్పు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, స్వీట్ మట్టుకు మీ ఇష్టం అది. కుంకుమ పువ్వు వేస్తున్నాను, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చండి. బాగా కలిపి ఎక్కువ టైం ప్రాసెస్ అన్నది ఎక్కువ టైం మనకి స్టవ్ మీదే మనకి బాగా ఉడకాలి. ప్లేట్ పెడుతున్నాను. నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు, చిన్నది చేసేసాను మంట. నేను చిన్నది చేసిన తర్వాత 2-3 సార్లు నేను ప్లేట్ తీసి నేను కలిపాను, ఎందుకంటే మనకి కింద మాడిపోతుంది కలపకపోతే. అంత ఎక్కువ టైం పడుతుంది కదా వీడియోని, నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు, ఇలాగ వచ్చింది ప్రాసెస్. ఎక్కువ టైము ఒక అరగంట పట్టిందండి. నేను కట్టేశాను స్టవ్. బాగా ఉడికింది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. లైట్గానే చల్లారింది. ప్లేట్ పెట్టేస్తున్నాను, ఇది మళ్ళీ చల్లారిన తర్వాత ప్లేట్ పెట్టేస్తున్నాను. నేను ఇంకా కట్టలేదు, కట్టేసాను అనుకున్నాను, చిన్నగానే ఉంచాను నేను. కట్టేసి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. సారీ, నేను కట్టేసాను అనుకున్నాను, చిన్న మంట మీద ఉంచాను. ఇలా రావాలి, చాలా బాగుంటుంది స్వీటు. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోవచ్చు, డాల్డా కన్నా నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోండి. నేను ఆయిల్ వేసాను. నెయ్యి తిన్నోళ్ళు ఉంటారు కదా, ఆయిల్తో చేసుకోవచ్చు ఇలాగా.
మొత్తం ఉడికిపోయింది. మనకి నొగ్గా ఉంటుంది కదా ఇది రవ్వ, ఇది బాగా ఉడకనివ్వాలి. ఎక్కువ టైం పట్టింది, అరగంట పట్టిందండి నాకు. చిన్న మంట చేసేసి అరగంట టైము నేను 2-3 సార్లు కలిపి అప్పుడు అయిపోయిన తర్వాత మీకు చూపించాను. చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. కొబ్బరి ఇవన్నీ వేసాను కదా, నువ్వులు బాగా వేగనిచ్చి వేసాం కదా, స్మెల్ బాగా వస్తుంది. నేను కూడా తింటానండి, నాకు నోరు ఊరుతుంది, తింటాను. స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. సూపర్, స్మెల్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మనకంత ఏమీ వేయక్కర్లేదు, కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. సూపర్, చాలా బాగుంది. ఇలా ఉడకాలండి. మీరు చేసుకున్నప్పుడు ఎక్కువ టైం ఉంచుకోవాలి స్టవ్ మీద. చాలా బాగుంది, మొత్తం తినేస్తున్నాను. సూపర్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారు, అందరికి మంచిదే. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. సూపర్.